బాగున్నారా? నేను ఈరోజు గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. గవ్వలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి 1 భాగము, గోధుమ పిండి 3 భాగాలు తీసుకున్నాను. ఆ గోధుమ పిండిలో మైదాపిండిలో 2 కలిపి ఇలా కలుపుకున్న నెయ్యి ఒక 5 టీ స్పూన్లు వేసి నీరు కలుపుకుంటూ ఇట్లా ముద్దలాగా తయారు చేసుకొని ఒక పావు గంట నాననివ్వాలి. ఇలా పిండిని ఇట్లా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ కలుపుకున్న పిండితో చేసుకున్న తర్వాత ఈ గవ్వల చెక్క పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెము ఇలా అప్లై చేసుకొని ఈ ఉండలని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా అన్నీ ఇలా తయారవుతుంది. స్టవ్ వెలిగించి బాండిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చేసుకున్న గవ్వలని ఇలా దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా గోధుమ రంగు కలర్ వచ్చే వరకు వేగనించుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. అరకిలో పిండికి అరకిలో బెల్లం తీసుకున్న. అరకిలో బెల్లంలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇలా బెల్లం పాకం చేయాలి. ఈ పాకం వచ్చిన తర్వాత దించుకోవాలి. ఇలా గోధుమ రంగులో వచ్చినవి గవ్వలు మొత్తం ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత ఈ బెల్లం పాక అయింది. బెల్లం పాక అయిన తర్వాత ఇలా ఈ గవ్వలు బెల్లం పాకలో పోసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. Please share, like and subscribe.